హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సిల్క్ సారీ బ్లౌజ్ డిజైన్‌తో హెవీ మోడల్ బ్లౌజ్ డిజైన్‌ని ఏ విధంగా కటింగ్, స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్కు, క్యాన్వాస్ పేపర్‌ని, లైనింగ్ క్లాత్‌ని కలిపి స్టిచ్చింగ్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి నెక్ డిజైన్ కోసం అని చెప్పేసి నెక్ విడ్త్ అలానే నెక్ డౌన్‌ని కూడా మార్కింగ్ చేసేస్తున్నాను. కొంచెం హెవీగా ఉండి ఈజీగా స్టిచ్చింగ్ చేయాలనుకునే బ్లౌజ్ డిజైన్ అనమాట. ఇక్కడ ఒక బాక్స్‌ని అయితే డ్రా చేసేసాం కదా! ఈ బాక్స్‌లో అయితే నెక్ డిజైన్ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వరకు మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. నెక్ డిజైన్ కోసం అని చెప్పేసి 1½ ఇంచ్‌కి అయితే నెక్ చుట్టూ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక లైన్‌ని అయితే మార్కింగ్ చేసేసి ఇప్పుడు నెక్ చుట్టూ ఎక్స్ట్రా క్యాన్వాస్ పేపర్‌ని ఈ విధంగా మార్క్ చేసేసి కటింగ్ చేసేసాను. అలానే నెక్ మిడిల్‌లో ఉన్న డిజైన్ కోసం అని చెప్పేసి మనకి ఎక్స్ట్రాగా స్టిచెస్ కోసం కావాలి కదా! స్టిచెస్ కోసం అని చెప్పేసి ఒక 1 ఇంచ్ అయితే ఈ విధంగా క్యాన్వాస్ పేపర్‌ని మార్కింగ్ చేసేసుకొని, ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్‌ని కటింగ్ చేసేయాలి. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత, ఈ క్యాన్వాస్ పేపర్ మీద ఇప్పుడు 1 సైడ్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా! దీన్నైతే 2 సైడ్స్ కూడా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం డిజైన్‌ని డైరెక్ట్‌గా స్టిచ్చింగ్ చేసేస్తాం కదా! క్యాన్వాస్ పేపర్ మీద. అందు గురించి 2 సైడ్స్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. అలానే చాలామంది డిజైన్‌ని క్యాన్వాస్ పేపర్ మీద స్టిచ్చింగ్ చేస్తున్నారు కదా! ఈ క్యాన్వాస్ పేపర్ నానిపోదా వాష్ చేసినప్పుడు అని అడుగుతున్నారు. క్యాన్వాస్ పేపర్‌ని స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత రిమూవ్ చేసేయాలండి. న్యూస్ పేపర్ అయితే డెలికేట్‌గా ఉంటుందని చెప్పేసి నేను క్యాన్వాస్ పేపర్ మీద స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ అవైలబుల్‌గా ఉంటే న్యూస్ పేపర్ మీదే స్టిచ్చింగ్ చేసుకోండి. డబుల్ న్యూస్ పేపర్ తీసుకుంటే సరిపోతుంది. కానీ క్యాన్వాస్ పేపర్‌ని రిమూవ్ చేయకుండా అలాగైతే యూజ్ చేయకూడదు. మీరు బ్లౌజ్ మొత్తం కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్‌ని అయితే రిమూవ్ చేసేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ అలానే ఈ నెక్ పార్ట్‌ని కూడా కలిపి ఈ 2 క్లాత్‌లు జరిగిపోకుండా లూజ్‌గా ఒక స్టిచ్చింగ్ అయితే వేశాను. అలానే నెక్ చుట్టూ మాత్రం నార్మల్ స్టిచెస్ వేసేసుకోవాలి. నెక్ మిడిల్‌లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి బిగినర్స్‌కి చాలా ఈజీగా ఉంటుంది. ఐరన్ చేసేటప్పుడు క్లాత్ మనకి సిల్క్ క్లాత్ కదా! అందు గురించి లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఐరన్ చేసుకోండి. సిల్క్ క్లాత్ అయితే ఈజీగా బర్న్ అయిపోతుంది. అందు గురించి జాగ్రత్తగా బ్యాక్ సైడ్ నుంచి ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్ మిడిల్‌లో ఉన్న క్లాత్‌ని కటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్నర్స్‌ని అయితే చిన్నగా కట్ చేసుకోవాలనమాట. మనకి క్లాత్ ఫ్రీగా మూవ్ అవ్వడం కోసం అని చెప్పేసి 2 సైడ్స్ కూడా ఈ విధంగా కార్నర్స్‌ని కటింగ్ చేసుకుంటే మనకి క్లాత్ ఇంకా కొంచెం ఫ్రీగా మూవ్ అవుతుంది. బిగినర్స్ కోసం మన సెకండ్ ఛానల్‌లో సింపుల్ బ్లౌజ్ డిజైన్స్‌ని అయితే కటింగ్, స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఆ ఛానల్‌ని కూడా ఫాలో చేయండి. దానికి సంబంధించిన లింక్ అయితే మన ఛానల్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన ఛానల్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలానే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే గనక షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి 2 సైడ్స్ కూడా టక్స్ అయితే వేసేస్తున్నాను. ఇలా టక్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు 2 సైడ్స్ టక్స్ ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు డిజైన్ కోసం అని చెప్పేసి ఒక 3 ఇంచెస్ వెడల్పులో ఉన్న క్లాత్‌ని అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇది ఇదొచ్చేసి ఒక 1 మీటర్ పొడవులో అయితే తీసుకోవాలనమాట క్లాతు. ఎందుకంటే మనం క్యాన్వాస్ పేపర్‌ని డిజైన్ పార్ట్ కోసం ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్నాం కదా! దానిలో వచ్చేసి ఈ క్లాత్ తోటి డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుందనమాట. ఈ క్లాత్ మొత్తం అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి ఒకసారి నీట్‌గా ఐరన్ చేసేసుకోవాలనమాట. మనకి డిజైన్ మొత్తం కూడా ఇలా సిల్క్ క్లాత్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే క్లాత్ మనకి కాటన్ గానీ, పట్టు గానీ ఈ టైప్ క్లాత్ అయితే మనకి ఐరన్ చేయకుండా స్టిచ్చింగ్ చేసినా కొంచెం బానే ఉంటుంది. కానీ సిల్క్ క్లాత్‌కొచ్చేసరికి ఆ విధంగా ఉండదు. కంపల్సరీగా ఐరన్ చేస్తేనే దాని లుక్ అనేది నీట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ పీసెస్ అన్నింటిని కూడా స్టిచెస్ కోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా ఉంచేసి పీసెస్ కింద కటింగ్ చేసేస్తున్నాను. మనకి మొత్తం ఈ రౌండ్ ఏదైతే ఉందో ఈ రౌండ్‌లో ఎన్ని పీసెస్ అయితే అవసరమవుతాయో అన్ని పీసెస్‌ని కూడా ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలనమాట. స్టిచెస్ కోసం మాత్రం ఒక 1/2 ఇంచ్ కానీ, 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరీ మిడిల్‌లో కాకుండా కొంచెం సైడ్‌కి థ్రెడ్ తోటి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఈ పీసెస్ అన్నింటిని కూడా రెడీ చేసుకోవాలి.
ఇలా రెడీ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నింటిని కూడా మరి గ్యాప్ ఏమీ లేకుండా నార్మల్‌గా సైడ్‌కి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలనమాట. మరి గ్యాప్ ఉంచినా సరే మనకంత నీట్‌గా కనిపించే డిజైను. అలా అని చెప్పేసి మరీ దగ్గరగా ఉంచేసినా సరే మిడిల్‌లో ఏదైతే మనకి కనిపిస్తుందో అట్లా డిజైన్‌లా కాకుండా మొత్తం దగ్గరగా అయిపోతుంది. అందు గురించి అని చెప్పేసి నార్మల్‌గానే నేను సైడ్ బై సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా కంప్లీట్‌గా వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత రెండో సైడ్ కూడా స్టిచెస్ ఏసేసుకోవాలి. మన ఛానల్‌లో చాలా వీడియోస్‌కైతే స్లీవ్ డిజైన్‌లు కూడా స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. చాలామంది బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్ కూడా స్టిచ్చింగ్ చేయండి అని అడుగుతున్నారు. పాపులర్ వీడియోస్ అన్నిటికి కూడా నేను స్టిచ్చింగ్ చేశానండి. మీకేమైనా డౌట్ ఉంటే గనక ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్‌లోనికి వెళ్లి చెక్ చేసుకోండి. మీకు మాక్సిమం పాపులర్ వీడియోస్ అన్నిటికి కూడా బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్స్‌ని కూడా స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడు ఈ మిడిల్‌లో ఉన్న క్యాన్వాస్ పేపర్‌నైతే కటింగ్ చేసేసుకొని క్రాస్‌గా ఉన్న క్లాత్‌ని తీసుకొని ఇక్కడ క్రాస్‌గా కటింగ్ చేసిన క్లాత్‌ని అయితే తీసుకున్నాను. ఈ క్లాత్‌కి వన్ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి హెమ్మింగ్ కోసం అని చెప్పేసి. ఇంకొక సైడు మనకిక్కడ వెడల్పు ఏమైనా ఉంటే గనక క్లాత్ చివర కొంచెం కటింగ్ చేసేసుకొని స్క్రీన్‌లో చూపించిన విధంగా వీలైనంత సన్నగా అయితే పైపింగ్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఈ పైపింగ్‌ని ఇప్పుడు అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచెస్ ఏసేసుకోవాలి. డిజైన్ అయితే చాలా సింపుల్‌గా ఉంటుంది. సిల్క్ సారీతో ఎవరైనా కొంచెం హెవీ మోడల్‌లో ఉన్న డిజైన్ స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఈ డిజైన్ స్టిచ్ చేయండి. చాలా బావుంటుంది. ఇది చాలా పాపులర్ డిజైన్ కూడా. మీరు యూజ్ చేసే క్లాత్ ఏంటని అడుగుతున్నారు. ఇదొచ్చేసి ప్యూర్ సిల్క్ అండి. మాక్సిమం మన ఛానల్‌లో సిల్క్ సారీ తోటి హెవీ మోడల్ బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా కటింగ్, స్టిచ్చింగ్ చేసుకోవాలో చాలా వీడియోస్‌లో అయితే అప్‌లోడ్ చేశాను. మన పాపులర్ వీడియోస్ అన్నీ కూడా మాక్సిమం సిల్క్ సారీతో డిజైన్‌తో స్టిచ్చింగ్ చేసినయేననమాట. జార్జెట్‌లో కూడా చాలా బాగా డిజైన్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చాలామంది రా సిల్క్‌లో మాత్రమే డిజైన్ స్టిచ్చింగ్ చేయగలమనుకుంటారు. కానీ లేదు, కొంచెం ప్రాక్టీస్ ఉంటే గనక మీరు కూడా సిల్క్ సారీలో ఈజీగా హెవీ మోడల్ బ్లౌజ్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం 1 ½ ఇంచ్ ఏదైతే మార్జిన్ గీసుకున్నామో, ఈ మార్జిన్ వైపే స్టిచెస్ వచ్చేలాగా చూసుకోవాలి. మార్జిన్‌కి అవతల వైపు వెళ్ళినా సరే మనకి డిజైన్ అనేది అంత నీట్‌గా రాదు. అలానే నెక్ కూడా షేప్ అవుట్ అయిపోతుంది. ఇక్కడొచ్చేసి నేను డోరీ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. ఈ సిల్క్ క్లాత్‌ని క్రాస్‌గా కటింగ్ చేసిన క్లాత్‌ని తీసుకొని వీలైనంత సన్నగా డోరీ థ్రెడ్‌ని అయితే స్టిచ్ చేసుకొని, ఇక్కడ నేను రౌండ్ షేప్‌లో అయితే స్టిచ్ చేస్తున్నాను. ఒక్కొక్క రౌండ్‌లో వచ్చేసి మనకి మీడియం సైజ్‌లో ఉన్న బీడ్స్ అయితే పట్టగలిగేలాగా ఉండాలి. ఈ రౌండ్స్ అన్నీ కూడా కొంచెం దగ్గరగానే ఉండాలి. ఈ రౌండ్స్ అన్నీ కూడా ఈక్వల్‌గా ఉండేలాగా చూసుకొని, మనకి నెక్ చుట్టూ అలానే షోల్డర్ దగ్గర నుంచి కూడా ఈక్వల్‌గా, అంటే మనకి బీడ్స్ ఏ సైజ్‌లో అయితే అనుకుంటున్నామో అదే సైజ్‌లో రౌండ్స్ అన్నీ వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా ఫస్ట్ అయితే నేనిక్కడ నెక్ కిందైతే స్టిచ్ చేసేసాను గదా! ఇప్పుడు షోల్డర్ దగ్గరైతే స్టిచ్ చేసేయాలి 2 సైడ్స్ కూడాను. మన ఛానెల్‌కి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ అయితే నేను ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఫేస్‌బుక్ పేజ్ గాని, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ గాని మీరు ఛానల్‌లోకి వెళ్లి డిస్క్రిప్షన్‌లోకి వెళ్తే గనక మీరు డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లో మీకు కావాల్సిన లింక్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాటిలో కూడా ఫాలో చేయడానికి ట్రై చేయండి. అలాగే కొన్ని వీడియోస్‌కి వాయిస్ ఓవర్ ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి అడుగుతున్నారు కదా! వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మన మైక్ అయితే సరిగ్గా పనిచేయట్లేదండి. మైక్ కొంచెం మధ్యలో వాయిస్ అయితే స్టక్ అయిపోతుంది. అందు గురించి అని చెప్పేసి కొన్ని వీడియోలకైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరడం లేదు. అందు గురించి కొన్ని వీడియోస్‌కైతే మ్యూజిక్కే ఉంటుంది. మాక్సిమం అన్ని వీడియోలకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఇక్కడ అసలు లేస్ ఏది యూజ్ చేయకుండా ఓన్లీ క్లాత్‌తో మాత్రమే నేను డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను. అలానే నడుము దగ్గర చిన్న హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి ఒక 2.5 ఇంచు విడ్త్, లెంత్ ఉన్న క్లాత్‌ని తీసేసుకొని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా కప్‌లాగా స్టిచ్చింగ్ చేసేసుకొని, ఇప్పుడు దీన్ని ఇక్కడొచ్చేసి 3 పీసెస్‌నైతే స్టిచ్చింగ్ చేశాను. మిడిల్‌లో వచ్చేసి ఫ్లవర్ కనిపిస్తుంది కదా! దీనికి సంబంధించిన వీడియో కావాలనుకుంటే గనక మీరు 2 డేస్ బ్యాక్ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ డిజైన్‌లో అయితే సేమ్ ఫ్లవర్‌నైతే స్టిచ్చింగ్ చేశాను. మీకు థంబ్‌నెయిల్‌లో చూస్తే క్లియర్‌గా కనిపిస్తుంది. ఆ ఫ్లవర్‌కి సంబంధించింది. ఆ వీడియో చూస్తే గనక ఫ్లవర్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఇక్కడొచ్చేసి ఒక్కొక్క కప్‌కి ఇలా బీడ్స్‌నైతే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇవి 3 కూడా ఈక్వల్‌గా కాకుండా మిడిల్‌లో ఉన్నది కొంచెం పెద్దగా, సైడ్స్‌కి ఉన్నది కొంచెం చిన్నగా వచ్చేలాగా బీడ్స్‌నైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మిడిల్‌లో దానికైతే నేను ఒక 7 బీడ్స్ తీసుకున్నాను. సైడ్స్‌కున్నవైతే ఒక 5 బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇలా డిజైన్ అయితే 3 కూడా కలిపి స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ మనం స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్లవర్ కొంచెం హెవీగా అనిపించి నేనైతే ఓన్లీ బటన్‌ని మాత్రమే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎందుకంటే నెక్ దగ్గర స్టిచ్చింగ్ చేసిన డిజైన్ ఏదైతే ఉందో అది మొత్తం ఫ్లవర్ ఉండడం వల్ల కవర్ అయిపోతుందనమాట. అది కవర్ కాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ విధంగా నేను బటన్ అయితే స్టిచ్చింగ్ చేశాను. అలానే ఈ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రౌండ్స్ అన్నిటిలో కూడా బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలామంది బీడ్స్ అయితే కలర్ చేంజ్ అయిపోతున్నాయి కదా అని అడుగుతున్నారు. మీరు బీడ్స్ కలర్ చేంజ్ అయిపోతే వేరే బీడ్స్‌ని అయితే చేంజ్ చేసుకోండి. లేదంటే మీరు బీడ్స్ ఏమి స్టిచ్చింగ్ చేయకుండా డైరెక్ట్‌గా అలా ఉంచేసినా సరే డిజైన్ అనేది బావుంటుంది. వీడియో కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.